విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ మధ్య కాలంలో దొంగతనాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ చెడ్డీ గ్యాంగ్ అనేది ఎంత భయంకరంగా రెచ్చిపోతుందో మనందరికీ తెలుసు. రాత్రి అంటే డే అంతా కూడా రెక్కి నిర్వహిస్తారు, ఆ తర్వాత రాత్రిల్లో లూటీ చేస్తూ ఉంటారు. చాలా మట్టుకైతే అంటే ఎక్కడైతే జనసంచారము ఈ రాత్రి వేళల్లో ఎక్కువ ఉండదో, అట్లాగే మనకు తెలుసు ఈ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రీట్ డాగ్స్ కూడా ఎక్కువగా ఉండని ప్రాంతాలనే టార్గెట్ చేసుకొని ఈ చెడ్డీ గ్యాంగ్లు కావచ్చు, లేదంటే ఇట్లా దొంగతనాలు చేసే వాళ్ళు కావచ్చు, మెయిన్గా అట్లాంటి ఇళ్ళనే చూస్ చేసి రెక్కి నిర్వహించి మరీ ఇట్లా లూటీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలామంది ఇంకా కూడా ఎవరైతే కూలర్ కానీ లేకపోతే ఈ ఏసీ ఫెసిలిటీస్ని ఇంకా వాడుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మనకు తెలుసు పల్లెటూర్లలో ఇంకా కూడా డాబా మీదకి వెళ్ళి పడుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్లీ రాత్రి కాగానే కొంత చల్లబడుతుంది వాతావరణం. డే అంతా కూడా ఉక్కపోత వేడి ఉన్నప్పటికీ కూడా సాయంత్రం తర్వాత చల్లబడుతూ ఉంటుంది. అట్లా చాలామంది ఇంకా కూడా డాబాల మీదకి వెళ్ళి పడుకుంటున్న పరిస్థితే మనకు కనిపిస్తోంది అక్కడక్కడ కొన్ని ఎస్పెషల్లీ జిల్లాలలో. సో ఇదే అదునుగా చూసుకొని దొంగలు ఎంతైతే అంత దండుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఎంత దొరికితే అంత. ఇప్పుడు బంగారం రేటు ఏం మామూలుగా లేదు కదా, దాదాపుగా ₹1,00,000 ఉన్నది బంగారం రేటు. సో ఇదే టార్గెట్గా ఇప్పుడు దొంగలు అయితే రెచ్చిపోతున్నారు. పైన డాబా మీద పడుకున్నారు. ఈ నిజామాబాద్ అండ్ ఇందల్వాయికి సంబంధించిన రూట్లో ఉన్నటువంటి ఈ హౌసెస్ ఏవైతే ఉంటాయో దాదాపుగా ఒక 7 ఇళ్ళు ఉన్నాయి. ఆ 7 ఇళ్ళని టార్గెట్ చేసుకొని ఈ 7 ఇళ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాత్రి డాబా పైనకి వెళ్ళి పడుకుంటున్నారు. ఎండాకాలం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 15-20 రోజులు అవుతుంది కాబట్టి రోజు వీళ్ళు డాబా మీద పడుకుంటున్నారు. సో ఇది గమనించినటువంటి దొంగలు పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం అయితే ఈ 7 ఇళ్ళని ఎప్పుడైతే వీళ్ళు డాబాకి వెళ్ళి పైన పడుకున్నారో వెంటనే నిన్న ఆ ఇళ్ళని టార్గెట్ చేసుకొని పూర్తిగా దొంగతనాలకైతే పాల్పడినటువంటి పరిస్థితి. ఈ 7 ఇళ్లలో 1,50,000 నగదు పోయింది, అట్లాగే 12 తులాల బంగారం పోయింది. పొద్దున వీళ్ళు కిందికి వచ్చి చూసేసరికి పూర్తిగా ఇళ్ళంతా కూడా చెల్లా చెదురుగా వస్తువులన్నీ పడిపోయినట్టుగా, ఎక్కడెక్కడైతే డబ్బులు దాచుకునే ప్లేసెస్ ఉంటాయో వాటన్నిటినీ సర్దినట్టుగా స్పష్టంగా కనిపించడం. ఆ తర్వాత ఏది కూడా అంటే ఇంట్లో ఉన్న వస్తువులు ఏది కూడా వదలనటువంటి పరిస్థితి. మనకు తెలుసు లేడీస్ కొంతమంది పోపు డబ్బాలలో కూడా పెడుతూ ఉంటారు కదా, సో వంటింట్లో కూడా పూర్తిగా సర్చ్ చేసిన పరిస్థితి. ఎక్కడ పర్స్ కనబడితే అక్కడ టోటల్లీ ఆ పర్సన్ అంతా ఓపెన్ చేసి చెల్లా చెదురుగా పడేసినటువంటి సిచ్యువేషన్. పాపం ఎండాకాలం ఉక్కపోత, ఎంతో కొంత దాచుకున్నటువంటి బంగారం కావచ్చు, నగదు కావచ్చు దొంగల పాలవడంతో ఇప్పుడు పాపం ఆ 7 ఇళ్లకు సంబంధించిన ఫ్యామిలీస్ అయితే రోధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అంత ఈజీగా కూడా ఈ డబ్బు సంపాదన అనుకోండి, లేదంటే ఇప్పుడు బంగారం కూడా కొనే పరిస్థితి లేదు. అట్లాంటిది పూర్తిగా వాళ్ళేదో డాబా పైనకి ఉక్కపోత ఉంది కదా హాయిగా ఉంటుంది పైన పడుకుంటే అని డాబా పైన వెళ్ళి పడుకుంటే తీరా చూస్తే ఇల్లు లూటీ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు బాధితులు అయితే లబోదిబోమంటున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసినారు. అట్లాగే పూర్తిగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాస్కి సంబంధించి కూడా ఫుటేజ్ని తీసుకున్నారు. దొంగల్ని అతి త్వరలోనే పట్టుకుంటాం, మీ సొమ్ముని రికవరీ చేస్తాము అన్నటువంటి ప్రామిస్ చేశారు ఈ బాధితులకైతే. సో ఎవరైనా సరే నెక్స్ట్ మళ్ళా ఇట్లా డాబా పైన పడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి మీ ఇంటి పైన ఒక కన్నేసి ఉంచాల్సిందే. అట్లాగే మీ నగదు కానీ సొమ్ములు కానీ ఏవైనా ఉన్నా సరే ఇంట్లో మాత్రం దయచేసి పెట్టుకోకండి. చిన్నగా బ్యాంక్లో ఏమైనా ఉంటే మాత్రం ఆ బ్యాంక్ లాకర్స్లో దాచుకునే ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా ఉండండి అని పోలీసులు అయితే సూచిస్తున్నారు.